ఈ వీడియోలో మనం భారతదేశ మార్కెట్లోకి రాబోయే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏంటి, స్పెసిఫిక్గా బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి అలానే బ్రాండెడ్ ఎలక్ట్రిక్ బైక్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మంది యూజర్స్కి ఒక మైండ్లో ఒక థాట్ ఉంటుందన్నమాట, బ్రాండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవాలి, బ్రాండెడ్ వెహికల్స్ తీసుకుంటేనే నాకు బెస్ట్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని 2024 సంవత్సరం కానీ 2025 సంవత్సరం 2026 సంవత్సరంలో మార్కెట్లోకి రాబోయే బ్రాండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో ఫస్ట్ వెహికల్ చూస్తున్నట్లయితే హీరో వీదా జీ అండి. సో వాస్తవానికి హీరో మోటార్ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా ఎకీమా మోటార్ షోలో హీరో వీదా జీ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రివీల్ చేశారు. అయితే హీరో వీదా జీ వేరియంట్ ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ వేదా ప్లాట్ఫామ్ మీద డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. బట్ వీళ్ళు అనౌన్స్మెంట్ చేసింది ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇనీషియల్గా యూరోప్ మరియు యూకే మార్కెట్ కోసం డెవలప్ చేసామని చెప్తున్నారు. 2025 సంవత్సరం మధ్య భాగంలో ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకొస్తామని చెప్పారు. బట్ అది వన్స్ యూరోప్ యూకే మార్కెట్ అయిన తర్వాత మోస్ట్లీ ఎండ్ ఆఫ్ ది 2025 సంవత్సరం ఎండ్కి కానీ 2026 సంవత్సరం ఫస్ట్ హాఫ్లో కానీ భారతదేశ మార్కెట్లో కూడా హీరో వీదా జీ వేరియంట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక హీరో వీదా జీ వేరియంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు అనేది మాడ్యులారిటీ ప్లాట్ఫామ్లో డెవలప్ చేస్తారు. అంటే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కస్టమర్ని బట్టి ఆ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అనేది డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నారు. అంటే 2.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ నుండి 4.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ వరకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అంటే రేంజ్ కూడా ఒక 150-160 కిలోమీటర్ల వరకు మన రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో కూడా PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు. అయితే ఎగ్జిస్టింగ్ హీరో వేదా ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేసిన వేదా జీ వేరియంట్ కి డిజైన్ పరంగా అయితే మార్పులు ఉన్నాయి. సీట్ కూడా ఒకటే సీట్ అనమాట. వేదా ఎలక్ట్రిక్ స్కూటర్ లో స్ప్లిట్ సీట్ అనేది ఉంటుంది. బట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో సేమ్ ఒకటే సీట్ అనేది ఉంటుంది. స్ప్లిట్ సీట్ లాంటిది ఏమీ ఆఫర్ చేయరు. ఇక ఇందులో కూడా మనకి స్మార్ట్ ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు అనమాట. TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. నావిగేషన్ అసిస్ట్ వంటి ఫీచర్స్ అనేవి లభిస్తాయి. అలానే స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో అయితే అందుబాటులో ఉంటాయి. అయితే కొంతమంది ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశ మార్కెట్లో ఫస్ట్ వస్తుందేమో అనుకుంటున్నారు కానీ బట్ అది 2025 ఎండింగ్ కానీ 2026లో కానీ వేదా జీ వేరియంట్ అయితే రాబోతుంది. ఇక సెకండ్ వేరియంట్ చూసుకున్నట్లయితే హోండా యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్. చాలా మంది హోండా సంబంధించిన యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా అయితే హోండా కంపెనీ వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది తమ కంపెనీ నుండి వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ 2024 సంవత్సరం నవంబర్ 27వ తారీఖున అయితే మార్కెట్ లో తీసుకొస్తామని చెప్పి. సో ఇప్పటికే స్పెక్యులేషన్స్ ఏం జరుగుతున్నాయంటే వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో హోండా యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి వస్తుందని చెప్తున్నారు. సో ఇప్పుడు హోండా యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని అయితే మనకి లీక్ అవడం జరిగింది. ఫస్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ హోండా నుంచి వచ్చే అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 104 కిలోమీటర్లు అయితే ఉండబోతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అంటే మినిమం 100 కిలోమీటర్ల రేంజ్ అయితే ఉంటుంది, దానికన్నా ఎక్కువ కూడా ఉండవచ్చు. ఇక వీళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేసిన వీడియోలో అయితే 2 మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. స్టాండర్డ్ మరియు స్పోర్ట్స్ అనేది మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి 7 అంగుళాల TFT స్క్రీన్ అయితే లభించబోతుంది. అలానే స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉంటున్నాయి. అంటే బ్లూటూత్ కనెక్టివిటీ కానీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఆప్షన్ కానీ, కాల్ అలర్ట్స్ కానీ, మెసేజ్ అలర్ట్స్ వంటి ఫీచర్స్ అన్ని కూడా హోండా అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే లభించబోతున్నాయి. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 2 వేరియంట్స్ లో లభిస్తుంది అనమాట. స్మార్ట్ ఫీచర్ వేరియంట్ ఒకటి, అలానే బేసిక్ వేరియంట్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లభించబోతుంది. టాప్ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 80 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా PMSM సైడ్ మౌంటెడ్ PMSM మోటార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. LED లైటింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే లాంగ్ సీటింగ్ అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ కింద ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డిజైన్ చేయడం జరిగింది. వాస్తవానికి ఎలక్ట్రిక్ స్కూటర్ ని 2020 సంవత్సరం మార్చి నెలలో మార్కెట్ లో తీసుకొద్దామని హోండా కంపెనీ వాళ్ళు ప్లాన్ చేశారు. బట్ ఇతర కాంపిటేటర్స్ ముందుగానే మార్కెట్ లోకి రావడం వల్ల ఆ మొమెంటం చూసి మోస్ట్లీ హోండా కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ముందుగానే లాంచ్ చేస్తున్నారు. నవంబర్ 27వ తారీఖున అయితే హోండా అప్కమింగ్ యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాకపోతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ వచ్చి 2025 సంవత్సరంలో అయితే ఉండే అవకాశం ఉందండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క అంచనా ధర 1,10,000 రూపాయల నుంచి 1,30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఉండొచ్చు. ఇక మూడో ఎలక్ట్రిక్ స్కూటర్ LML స్టార్. LML బ్రాండ్ అనేది చాలా పాతకాలంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా తెలుసు అనమాట. ఇనీషియల్ గా LML కంపెనీ వాళ్ళు వెస్పా మోడల్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇలా 15-16 సంవత్సరాల తర్వాత LML కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ వర్షన్ లో తమ LML స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. ఇది ఒక పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇనీషియల్ గా LML కంపెనీ వాళ్ళు ఈ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 2023 సంవత్సరంలోనే మార్కెట్ లో తీసుకొద్దాం అనుకున్నారు. బట్ అది 2023 కాదు, 2024 సంవత్సరంలో కూడా దీన్ని తీసుకురాలేదు. ఇప్పుడున్న సమాచారం ప్రకారం 2025 సంవత్సరం ఎండింగ్ లో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది.
ఉండబోతుంది. ఈ కియా ఎలక్ట్రిక్ స్కూటర్ లో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ అయితే యూస్ చేస్తున్నారండి. 2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు. అంటే ఓవరాల్ గా 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉండబోతుంది. అంటే 150 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కియా ఎలక్ట్రిక్ స్కూటర్ లో టాప్ స్పీడ్ చూసినట్లయితే 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేయబోతున్నారు. ఇక స్కూటర్ డిజైన్ పరంగా చూసినట్లయితే ఇది పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 7 అంగుళాల TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో యూనిక్ ఫీచర్ ఏంటంటే ముందు వెనక కూడా డాష్ కెమెరాస్ అయితే యూస్ చేస్తున్నారు. అంటే సెక్యూరిటీ పరంగా అనమాట. ఇన్ కేసు ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోవడం కోసం డాష్ కెమెరాస్ అయితే ఉన్నాయి. అలాంటి ఫ్లోటింగ్ స్క్రీన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. TPMS, రివర్స్ మోడ్, హిల్ హోల్డ్ వంటి ఫీచర్స్ అనేవి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ కియా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే 115 kg అండి. ఇక LML స్టార్ యొక్క అంచనా ధర 1,40,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల మధ్యలో ఉండొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఎలక్ట్రిక్ బైక్ అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ నుండి ఫ్లయింగ్ ఫ్లీ C6 అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ ని మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. 2026 సంవత్సరం స్టార్టింగ్ ఫస్ట్ క్వార్టర్ లో అయితే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ భారతదేశ మార్కెట్లోకి రాబోతుంది. ఇక C6 వేరియంట్ లో C అంటే అర్థం క్లాసిక్ అనమాట. ఈ కియా ఎలక్ట్రిక్ బైక్ ని 6 సంవత్సరాల పైగా రీసెర్చ్ చేయడం జరిగింది. అలానే ఇప్పటికీ ఎలక్ట్రిక్ బైక్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళకి 28 పేటెంట్లు కూడా వచ్చినాయి. ఈ కియా ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ ఏదైతే ఉందో సిటీ రోడ్ కమ్యూటింగ్ కోసం, సిటీ లోపల తిరగడానికి కోసం డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే లైట్ వెయిట్ గా ఉంటుంది, ఎక్కువ బ్యాటరీ ప్యాక్ పెట్టే ప్లేస్ కూడా కనిపించట్లేదు అనమాట. దాన్ని వాళ్ళు ఎకిమా మోటార్ షోలో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇనీషియల్ గా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు ఈ ఫ్లయింగ్ ఫ్లీ ఎలక్ట్రిక్ బైక్ లో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఇద్దాం అనుకున్నారు. కారణం ఏంటంటే వీళ్ళ కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు అనమాట, శాంపుల్స్. ఆ టైంలో కస్టమర్స్ కొంతమంది ఓకే నాకు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటే బాగుంటుందని చెప్పారు. బట్ మెజారిటీ కస్టమర్స్ ఏమని చెప్పారంటే మాకు ఈ ఎలక్ట్రిక్ బైక్ తీసుకున్నప్పుడు సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ గా, బ్యాటరీ ప్యాక్ అలా రిమూవ్ చేస్తే సేఫ్టీ ఉండదని చెప్పి దాదాపుగా 5,000 పైగా శాంపుల్స్ తీసుకున్నారు అనమాట. ఆ శాంపుల్స్ ఆధారంగా అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ కాకుండా ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. అలానే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఎలక్ట్రిక్ బైక్ తో ఆఫర్ చేస్తున్నారు. ఈ కియా ఎలక్ట్రిక్ బైక్ యొక్క ప్రైస్ వివరాలు అయితే ఇంకా వెల్లడించలేదు, కానీ 2026 సంవత్సరంలో అయితే రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ ఎలక్ట్రిక్ బైక్ అయితే మార్కెట్లోకి రాబోతుంది. ఇవి అప్కమింగ్ బ్రాండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. టు బి స్పెసిఫిక్ గా చెప్పాలంటే బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్. మరి ఈ బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మీకు నచ్చిన బ్రాండెడ్ ఎలక్ట్రిక్ 2-వీలర్ ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేయాలనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే MVS ఆడియో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరడ్ రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ అండ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.